మన సంపదను కాపాడుకునే శక్తి కూడా మన దగ్గరే ఉంది. ఆధ్యాత్మిక చైతన్యంతో మన బలాన్ని, విజయాన్ని మనమే కాపాడుకునే శక్తి మన దీపారాధనకు ఉంది. ఇది చాలా మందికి తెలియని విషయం. ఎవరైతే మహాలక్ష్మి అనుగ్రహం అనునిత్యం కావాలని కోరుకుంటారో, ఆ దేవత తమ ఇంట నివాసం ఉండాలని ఎవరైతే భావిస్తారో వారంతా శుక్రవారం నాడు ఐశ్వర్య కాళీ దీపం వెలిగించాలి అని పెద్దలు చెబుతారు. ఇలా చేయటం వల్ల వ్యక్తి సంపాదన పెరుగుతుంది. అలాగే వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఐశ్వర్య కాళీ దీపాన్ని ఏ దిశలో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ సమయాల్లో పెడితే మీకు శుభప్రదంగా ఉంటుంది, ఆ వివరాలు చూద్దాం. ఉప్పుతో పెట్టే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట సకల దోషాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎవరైతే అనారోగ్య వాతావరణంతో బాధపడుతున్నారో, ఎవరిల్లైతే కళావిహీనంగా ఉందో, ఎవరెవరు ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోయేందుకు ఎవరింటా లేదా కార్యాలయంలో సిరి సంపదలు పెరగాలని కోరుకుంటారో అలాంటి వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల సిరి సంపదలకు కొరత అనేదే ఉండదని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా ఓ ఇత్తడి ప్లేట్ను తీసుకోవాలి. వెడల్పుగా ఉండే 2 ప్రమిదలను తీసుకోవాలి. శుక్రవారం నాడు ఉదయాన్నే రాళ్ల ఉప్పును తీసుకోవాలి. కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకుని పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. వాటితో పాటు చిన్న బెల్లం ముక్క, 2 అరటి పండ్లు, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసుకున్న తర్వాత చందనంతో కలిపిన పసుపుతో బొట్టు పెట్టుకోవాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో కలిపి ముగ్గులను వేయాలి. ఆ తర్వాత ఇత్తడి ప్లేటును తీసుకుని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ప్రతి శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత వెలిగించాలి. ఆ దీపం వెలిగించినప్పుడు శ్లోకాన్ని చదువుకోవాలి. పండ్లు లేదా పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. అలాగే కనకధార స్తోత్రం కూడా చదివితే శుభప్రదంగా ఉంటుంది. ఇలా 11 శుక్రవారాలు లేదా 16 శుక్రవారాలు లేదా 41 శుక్రవారాలు సంకల్పంగా చేసుకుని ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక తర్వాతి రోజు అంటే శనివారం రోజు ఆ ప్రమిదలను పారే నీళ్లలో వేయొచ్చు. ఆ తర్వాత ఆవుకు అరటిపళ్ళు, తోటకూర లేదా గడ్డిని పెట్టి 3 ప్రదక్షిణలు చేయాలి.